నమస్కారం. నా పేరు ఎం ఆంజనేయులు, బీఎస్సీ బీజెడ్సీ ఫస్ట్ ఇయర్, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాల్. ఇకపోతే మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం క్యాన్సర్. క్యాన్సర్ ఈ పేరు వింటేనే ఒక భయం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణాల్లో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో ఈ క్యాన్సర్ సంబంధించిన రోగగ్రస్తులు ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్ వల్లనే ఈ మహమ్మారితో ప్రతి సంవత్సరం చనిపోతున్నారనేది మనం గమనించవచ్చు. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మనం గమనిస్తే భారత్లో క్యాన్సర్ మరణాలు ఏటా పెరిగిపోతున్నాయి. 2024లో దేశంలో 15.60 లక్షల కొత్త కేసులు వెలుగు చూడగా, వీరిలో 8,74,404 మంది మరణించారని భారత వైద్య పరిశోధన మండలి ICMR పేర్కొంది. 8,74,404 మంది కొత్త కేసులు అని ICMR పేర్కొంటుంది. ఇదే విధంగా ఈ వ్యాధి కొనసాగితే 2045 నాటికి భారత్లో 24.60 లక్షల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. అయితే ఈ క్యాన్సర్ అనేది ఏదో ఒక వైరస్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి కాదు. మన శరీరంలో పుట్టి పెరిగేదే వ్యాధి. తల నుండి పాదాల వరకు మన శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ క్యాన్సర్ కణితి అనేది ఎలా ఏర్పడుతుందని చూస్తే, ప్రతి మనిషి జీవితం ఒకే ఒక కణంతో మొదలవుతుంది. ఆ ఒక్క కణం రెండుగా 4గా అలా కణాలు క్రమంగా పెరుగుతూ కణజాలుగా, అవయవాలుగా ఏర్పడతాయి. ఈ అవయవాలన్నీ కలిసి మానవ శరీరంగా తయారవుతుంది. అయితే ఈ కణాలు విభజన చెందే సమయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అప్పుడు ఆ కణానికి సమస్య ఉందని, ఆ కణంకు సమస్య పరిహారం అవుతుందని ఉంటుంది. అవసరమైతే ఆ కణం చనిపోతుంది. అయితే కొన్ని కణాలు తనను తాను చంపుకునే గుణాన్ని కోల్పోయి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాంటి కణాలనే క్యాన్సర్ కణాలు అంటారు. ఇవి అపరిమితంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాక అది ఒక కణితిలాగా తయారవుతుంది. దాన్నే మనం ట్యూమర్ అని కూడా అంటారు. ఈ ట్యూమర్ 2 రకాలు. మొదటి రకం ట్యూమర్ నిర్దిష్ట పరిమాణాల వరకు పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం సర్జరీ ద్వారా తొలగించవచ్చు. ఇక రెండో రకం ట్యూమర్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే మనం చూసుకోవచ్చు, క్యాన్సర్ రకాలుగా చూసుకున్నట్లయితే లైనింగ్ సర్ఫేజ్, అంటే ఇక్కడ శరీరం పైన ఎక్కడైనా సరే. తర్వాత రెండోది కనెక్టివ్ టిష్యూస్, అంటే రక్తం, మజిల్స్, ఎముకలు, ఇలా వీటిలో వచ్చే వాటిని సార్కోమస్ అంటారు. అలాగే రక్తంలో వచ్చే వాటిని ల్యూకేమియస్ రకం అంటారు. అలాగే థైరాయిడ్ క్యాన్సర్. ఇక మహిళల్లో మనకు చూస్తే రొమ్ము క్యాన్సర్, పిండాశయ, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు మనం చూడవచ్చు. అయితే 2024లో నమోదైన కొత్త కేసుల్లో 1.13 లక్షలకు పైగా నోటి క్యాన్సర్కి సంబంధించిన కావడం గమనార్హం. మన దేశంలో మహిళల క్యాన్సర్ రేటు 51%, 17% ఉందని దీన్ని మనం ICMR ద్వారా మనం గమనించవచ్చు. ఇక మనం క్యాన్సర్ అనుకుంటాము. క్యాన్సర్ను ఎలా నిరోధించవచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే, మనం సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు బహుశా నా పేరు ముఖేష్, నేను తర్వాత కోలుకోకపోవచ్చు, నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనేది మనం చూడవచ్చు అడ్వర్టైజ్మెంట్. ఇలా యుక్త వయసు దాటేలోపు 9 నుంచి 25 ఏళ్ళలోపు మహిళలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ తీసుకోవాలి. HPV వ్యాక్సిన్. అయితే ఇంకొకటి, సిగరెట్, బీడీ, గుట్కా, హుక్కా, పాన్ గుట్కా, మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇలా మనము ప్రతిసారి ప్రజలు విద్యావంతులు అయినప్పుడే ప్రజల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అలా అనేక సంవత్సరాల్లో మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే దీనిపైన ఒక అవగాహన ఏర్పడుతుంది.
ఇకపోతే కెనడాకి చెందిన 12 ఏళ్ల అమ్మాయి మెలిండా రోజ్కి హాస్కిన్స్ ట్యూమర్ అని అరుదైన రక్త క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆమె కొన్ని వారాల పాటు మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమె ఏమాత్రం అధైర్యపడకుండా తనలాగే క్యాన్సర్తో పోరాడుతున్న ఎంతోమందికి తన కవితలతో ఉత్సాహభరితమైన మాటలతో ప్రోత్సహించింది. చివరికి ఆమె మరో 6 నెలల పాటు జీవించి 12 ఏళ్ల వయసులో 1996లో ప్రాణాలు వదిలింది. అందుకే ఆమె గుర్తుగా సెప్టెంబర్ 20వ తేదీన వరల్డ్ రోజ్ డేగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్యాన్సర్ నుంచి బయటపడాలంటే కేవలం మెరుగైన వైద్యం మాత్రమే సరిపోదు. అంతకు మించి మనోధైర్యం కూడా కావాలి. జీవితం మీద ఆశలు వదులుకున్నంత భయోత్పాదనలకు గురి చేస్తుండడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఏకమై క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చేలా, చైతన్యవంతులు చేసేలా సంకల్పించాయి. దీనిపైన విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రజలలో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తే ఎంతో మనం 2045లో వికసిత్ భారత్ కోరుకున్నటువంటిది సాధ్యమవుతుంది. జై